చెప్పండి మరి మీరేం చెప్పదలుచుకున్నారు? మరి దీనికి సంబంధించి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా మీ పట్ల ఆలోచించి న్యాయం చేస్తుందని భావిస్తున్నారు? ఈరోజు సిపిఎస్కు వ్యతిరేకంగా నిరసన దినం పాటిస్తూ 1/9/2004 నుండి నల్ల చట్టాలు తీసుకొచ్చిన అప్పటి యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఇది సిపిఎస్ ఉద్యోగుల పాలిట శాపంగా పరిగణించబడ్డది. ఇవాళ రిటైర్ అయినా చనిపోయిన సిపిఎస్కు కనీసం ఒక 3-4 వేలు వచ్చే ఇది కూడా లేదు. పెన్షన్ లేక ఒక్కొక్కళ్ళు చాలా దౌర్భాగ్య పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చి సిపిఎస్ను రద్దు చేయాల్సిందిగా మారం జగదీష్ గారి అధ్యక్షతన, జేఏసీ చైర్మన్ అధ్యక్షతన పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతున్నాం. ఇదే మేనిఫెస్టోలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టు సిపిఎస్ను ఖచ్చితంగా రద్దు చేయాలని ముఖ్యమంత్రిని కోరుకుంటూ, ఒకవేళ రద్దు చేయకుంటే ఇదే తీవ్రతరమై ప్రభుత్వానికి గుదిబండగా మారుతామని ప్రభుత్వాన్ని జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా బై ఎలక్షన్స్ ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలో మరి మీ ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉంటుందా సార్ మరి ప్రభుత్వం మీద? ఖచ్చితంగా. అంటే మేము కూడా వేచి చూసే ధోరణి చూస్తాం. కానీ వెంటనే సమస్య మీద ఆల్రెడీ గలమెత్తాము. ఇదే విధంగా ఎన్నికలలో కానీ ఇంకా వేరే తీరు కానీ ప్రభుత్వ ఉద్యోగుల బలం ఏమిటో ఖచ్చితంగా చూపెడతాం. ఈ ఎన్నికలు కానీ వచ్చే ఎన్నికలు కానీ ఆల్రెడీ గత ప్రభుత్వాలే మాకు సహాయం చేయకుంటే అవి అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటే, ఎందుకంటే మేము ప్రభుత్వంలో భాగ్యస్వాములం కాబట్టి మా హక్కులను ఖచ్చితంగా సాధించి తీరుతాం. మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ను సాధించే వరకు మరియు మా పెండింగ్ డిమాండ్లను సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం. తర్వాత క్యాబినెట్ డిప్యూటీ సీఎం అధ్యక్షతన రేపో ఎల్లుండో మాకు మీటింగ్ కాల్ఫర్ చేశాం కాబట్టి తదుపరి చర్యలు తర్వాత మా మారం జగదీశ్వర్ గారు ప్రకటిస్తారు. భావిస్తున్నారు సార్ మరి రేపు జరగబోయే చర్చల నేపథ్యంలో కూడా మీరు కోరుకున్న డిమాండ్స్ కావచ్చు పరిష్కారం జరుగుతుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే మేము చిన్న ఉద్యోగులం, మేము ఎప్పుడూ ఆశాజీవులమే. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మాకు వస్తుంది, రాకుంటే మాత్రం పోరాటం ఖాయం. కంపల్సరీ సిపిఎస్ని రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అయితే తీసుకురావాలి. సో ప్రభుత్వం చెప్పిన విధంగానే మేము అడుగుతామని మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గతంలో అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రావడానికి మా వంతు కృషి కూడా తోడ్పాటు కూడా ప్రభుత్వానికి కల్పించాం. కానీ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇదే ధోరణి కనుక కొనసాగిస్తే మా సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి కంపల్సరీ మా ఎఫెక్ట్ అనేది పడుతుందంటూ కూడా టీఎన్జిఓకి సంబంధించిన నాయకులందరూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.